27 జూలై 2026 సంవత్సరం నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని వక్రించి తన యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నాడు. అయితే ఇక్కడ వచ్చే సందేహం ఏంటంటే, చాలామందికి ఈ శని వక్ర ప్రభావం ఎవరి మీద ఎలా ఉంటుంది, ఈ శని వక్ర ప్రభావం ద్వాదశ రాశుల వాళ్ళ మీద కూడా కొంతమంది మీద బాగుంటుంది, కొంతమంది మీద కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. వాళ్ళలో ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవటం కుదరదు గనక బ్రీఫ్గా నేను చెప్పబోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ 136 రోజుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళ జన్మ జాతకంలో శని బలంగా ఉంటేనేమో తక్కువ వస్తాయి. శని గనక నీచబట్టినా, అస్తంగత్వ దోషం పట్టినా, అలాగే ఆ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాంబినేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, నేను చెప్పబోయేటువంటి లిస్ట్ ఆఫ్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి బాధలు పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం గమనించండి. వాళ్ళలో మొట్టమొదటిగా లాయర్లు, అలాగే న్యాయమూర్తులు అంటే జడ్జిలు, అలాగే ఈ కోర్టు సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు అంటే కోర్టు స్టాఫ్, అలాగే టీ తోటలు, కాఫీ తోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే పేకాట క్లబ్బులు, జూద గృహాలు నిర్వహించేటువంటి వాళ్ళు, అక్కడికి తరచుగా వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే నలుపు వస్తువులు అంటే నల్ల మినుములు, నువ్వులు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, నూనెకి సంబంధించినటువంటి నూనెలకి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, నలుపు రంగు వస్తువులని విక్రయించేటువంటి వాళ్ళు, నలుపు రంగు రగ్గులు ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు, బిచ్చగాళ్ళు, సన్యాసులు, అలాగే వికలాంగులు, ముఖ్యంగా కుంటివారు, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా వీళ్ళ మీద శనిగ్రహ ప్రభావం ఉంటుంది. అయితే నేను ఇందాకే చెప్పాను, జన్మ జాతకంలో శని ఉన్న స్థానాన్ని బట్టి, శని ఉన్నటువంటి ఆయన యొక్క స్థాయిని బట్టి, ఆయన యొక్క పాజిటివ్గా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్న దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా బ్రీఫ్గా ఏంటంటే, ఇలా నలుపు రంగు వస్తువులు ఇటువంటి వాటితో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఈ 136 రోజుల పాటు శని వక్ర ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే, కొంతమంది ఈ 136 రోజుల్లో జరగబోయేది ఏంటంటే, కొంతమంది జడ్జిలు అవినీతి కేసుల్లో బయటపడతారు, వాళ్ళకి శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. న్యాయమూర్తులకి తీవ్రమైనటువంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి. న్యాయవాదులు కూడా అనేక రకాల చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఇట్లాగా వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ 136 రోజులు కొంచెం డేంజర్ పీరియడ్గానే చెప్పొచ్చు. వాళ్ళు తగినటువంటి శనిగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం మంచిది. అయితే ఈ శని వక్రించినప్పుడు కొంతమందికి అద్భుతంగా రాజయోగం పడుతుంది, కొంతమందికి మాత్రం చుక్కలు కనబడతాయి, అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఎవరికి సమస్యలు వస్తాయి, ఎలా వస్తాయి, ఈ శనిగ్రహ ప్రభావానికి ఎలా గురవుతారు అనేటువంటిది దీంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, ఈ 136 రోజుల్లో ఎవరు శనీశ్వరుడి వల్ల ఇబ్బందులు పడతారు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. వాటిల్లో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో వాళ్ళ మీద ఈ శని వక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడతారు, అనారోగ్యం పాలవుతారా, లేదా యాక్సిడెంట్స్ అవుతాయా, లేదా వాళ్ళు అవమానాల పాల్పడతారా, అట్లాగే దివాలా తీస్తారా, ఇట్లా ఏం జరుగుతుందనేది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి శని బలహీనంగా ఉన్న వాళ్ళ మీద శని వక్ర ప్రభావం చాలా చెడుగా ఉంటుంది. అంటే ఈ 136 రోజులు వీళ్ళకి చెడ్డకాలం. మరి శని బలహీనంగా ఉన్నాడా లేదా అని తెలియాలంటే జాతకం చూస్తే మాకు తెలుస్తుంది. కానీ ఎవరికి వాళ్ళు అందరూ జాతకం చెప్పించుకోవడం కుదరదు గనక ఎవరికి వాళ్ళ సెల్ఫ్ చెక్ చేసుకోవటానికి కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక మీకుంటే మీ జాతకంలో శని బలహీనంగా ఉన్నట్లుగానే మీరు భావించండి, జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్లో చెప్పే పరిహారాలు చేసుకోండి. అదేంటంటే, శని బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినా ఏముందిలే, ఏం జరుగుతుందిలే, అంత నాశనం అనేటువంటి మాట వాళ్ళ నోటెమ్మట వస్తూ ఉంటుంది. అలాగే చావు, చంపు, చస్తాను ఇట్లాంటి దౌర్భాగ్యమైన పదాలు తరచుగా వాళ్ళ నోటెమ్మట వస్తూ ఉంటాయి. అలాగే మనం ఎంత మంచి చెప్పినా
నీకు నేను 10 లక్షలు ఇస్తాను వ్యాపారం చేసుకో అన్నా సరే, 10 లక్షలతో ఏం వ్యాపారం చేస్తావని చెప్పి నిరాశపడిపోతుంటారు. అసలు మనం ఏం చెప్పినా వాళ్ళ నోటెమ్మట పొరపాటున కూడా పాజిటివ్ మాటలు రావు. ఎంతసేపటికి అయిపోయాం, ఇవాళతో పోయాం, అక్కడెక్కడో ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, ఇక మనం బాగుపడేది ఏముందంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ నిరాశావాదులు, అంటే వీళ్ళకి ఆశావాదులు కాదు, వీళ్ళు నిరాశావాదులు, డిప్రెషన్ క్యాండిడేట్స్, వీళ్ళందరికీ కూడా జన్మ జాతకం పరిశీలిస్తే శని బలహీనంగా ఉన్నట్టు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వీళ్ళతో బాటుగా ఎప్పుడైతే వీళ్ళకి నిరాశ నిస్పృహలు ఉంటాయో, దేంట్లో సక్సెస్ కాలేమని చెప్పి తరచుగా ఆందోళన పడుతూ ఉంటారో, వాళ్ళకి సహజంగానే మనోధైర్యం తగ్గిపోతుంది. అంటే మనోబలం అంటారు. ప్రతి వ్యక్తికి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, కానీ మనోబలం కోల్పోకూడదు. మనోధైర్యం తగ్గిపోతుంది. అంటే వీళ్ళకి మనోధైర్యం ఎంత చెప్పినా ఉండదు. కాబట్టి మనోబలం తగ్గిపోయిన వాళ్ళకి కూడా శని బలహీనంగా ఉన్నట్టు లెక్క. అలాగే దీనివల్ల కొంతమంది మనం యువతలో చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడటానికి మహాబలంగా దృఢంగా ఉంటారు, మంచి దేశానికి యువతే వెన్నెముక. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మనోబలం ఉండదు, తొందరగా వ్యసనాలకి లొంగిపోతారు. అంటే విపరీతంగా సారా తాగుతూ ఉంటారు. కొంతమంది ప్యాషన్ కోసం తాగుతారు, కొంతమంది ఉన్న బాధల్ని బాధ్యతల్ని మర్చిపోవడానికి తాగుతుంటారు. ఎందుకు తాగుతారంటే బాధ్యతలు మొయ్యాలి అని అంటే శని బలంగా ఉండాలి. శని బలంగా ఉన్నవాడే బాధ్యతలు మోస్తాడు. బాధ్యత రాహిత్యంతో ఉన్నవాడే ఈ మద్యపానం చేస్తాడు, ఈ గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇటువంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటుంటారు. ఏం చేస్తారంటే వీళ్ళు తప్పించుకుంటానికి ట్రై చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా శని బలహీనంగా ఉన్నట్టు లెక్క. వీళ్ళందరికీ నేను చెప్పిన జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్న ఈ 136 రోజుల కాలం గడ్డు కాలం. వాళ్ళ జన్మ జాతకంలో ఉన్న శని ఉన్న ప్రదేశం రీత్యా కానీ, జరుగుతున్న దశాంతర దశల రీత్యా కానీ వాళ్ళకి ఇబ్బందులు తప్పవు.